హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? సో ఈరోజు నేను విరిగిపోయిన పాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా విరిగిపోయిన పాలు తీసుకుని ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి. మిగతా పాలన్నీ కిందకు వస్తాయి కదా, పాలు నింపేసుకోవచ్చు. కేవలం ముద్దను మాత్రమే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ముందుగా ఆ విరిగిపోయిన పాలని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత సో దీంట్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఏమైనా కొద్దిగా పాలు మిగిలిపోయి ఉంటే అవి ఏమవుతాయంటే మరిగిపోతాయి అన్నమాట. అందుకనే నేను ఇలా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూడండి, దీంట్లో నేను షుగర్ వేసుకున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే మీరు ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో దీంట్లో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్, ఎందుకంటే మనం స్వీట్ కింద చేసుకుంటున్నాం కాబట్టి యాలకుల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు లీటర్ పాలు విరిగిపోయినాయి, ఏం చేయాలనుకున్నా. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు నేను ఒకదాన్ని వీడియో తీయడము, ఇది చేయడము, వంట చేయడము చాలా కష్టం అనిపించింది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తి ఉంటే మెత్తగా అనుకోవాలండి, ఎందుకంటే నేను ఇలా రౌండ్ షేప్ చేస్తున్నాను. సో అందుకనే కొద్దిగా అనుకున్నాను. ఇలా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చు అండి. దీనిపైన జీడిపప్పు పెట్టి గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, విరిగిపోయిన పాలతో స్వీట్ రెడీ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.